వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ని అడగటం జరిగింది. ఇంతకుముందు 3 నెలలు గడువు ఇచ్చాం, ఆ 3 నెలల గడువుని ఏం చేశారు, ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అడగటం జరిగింది. దానికి ప్రభుత్వ న్యాయవాది 8 నెలల గడువు అడిగితే కాదు 4 నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని కోరుతూ కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ గడ్డం ప్రసాద్కి నోటీసులు కూడా జారీ చేయడం ఇక్కడ ఒక చెప్పుకోదగ్గటువంటి అంశం. మరి ఇదే అంశంపై మనతో పాటు మెగా డిబేట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంజన్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు మధుకర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు పోలపల్లి రామ్మూర్తి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారి దగ్గరికి. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామ్మూర్తి గారు, ఒక రంగ చెప్పాలంటే దాదాపుగా మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లపైన ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ గతంలో పలుమార్లు మీరు ప్రశ్నించడం జరిగింది. అంతేవిధంగా కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది, దీని మీద సంచలన తీర్పు ఏదో ఒక రోజు వచ్చింది, మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు వస్తాయి, ఏం భయపడబాకండి, దీనికి సంబంధించినటువంటి ఏదైతే పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ విధంగా పార్టీ ఫిరాయింపు చేయడం పట్ల మాత్రం సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం వచ్చిందంటూ మొదటి నుంచి కేటీఆర్ కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతుంది. ఈరోజు చూస్తే గతంలో ఇవన్నీ సర్వసాధారణం అని అనుకున్నటువంటి ఎమ్మెల్యేలకు తర్వాత ఎప్పుడో తీర్పులు వస్తాయి, ఎన్నికల సమయంలో తీర్పులు వస్తాయి అనుకుంటే ఎమ్మెల్యేలకు ఇది ఒక రంగం చూస్తుంటే మాత్రం సుప్రీంకోర్టు వదిలిపెట్టేలా లేదు. దీని గురించి పార్టీ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే గతంలో ఇదే వ్యాఖ్యలు వచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అధికారం దీని మీద పెద్దగా లేదు, దీని మీద నిర్ణయం మాత్రం కేవలం స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కాదు సుప్రీంకోర్టు మాత్రం జస్ట్ గైడెన్స్ ఇవ్వడం వరకే, కానీ నిర్ణయం మాత్రం స్పీకర్దే అన్నట్టు వార్తల నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక హనీమూన్ ట్రిప్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు అయితే వదిలిపెట్టట్లేదు, స్పీకర్ని కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూస్తుంది మీ పార్టీ? అట్లా ఏం లేదండి, స్పీకర్ కూడా అతీతుడేం కాదు, ఖచ్చితంగా కోర్టుకు బాధ్యుడే. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా విషయాలు కూడా మనకు గత తీర్పులు చూస్తే అర్థమవుతుంది. అసలు ఈ పార్టీ ఫిరాయింపులు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, అసలు ఏ విధంగా మొదలైంది అన్నది కొంచెం నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే 1967లో హర్యానాకు సంబంధించిన అయితే గయారాం అని ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన ఒక్కరోజే 2-3 పార్టీలు మారితే అప్పటి నుంచి ఆయారాం గయారాం అన్నది ఒకటి సంస్కృతి మొదలైంది. ఆయన కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే, మొదలుపెట్టింది కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఏట పార్టీ ఫిరాయింపులకు తండ్రి ఎవరైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా తల్లి ఎవరైనా ఉంటే వాస్తవంగా అది బీజేపీ పార్టీ అని చెప్తున్నా. ఎందుకంటే గత చరిత్ర కూడా చెప్తాయి. ఎందుకంటే 67 నుంచి 71లో జరిగిన ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మరియు సమైక్యకు సంబంధించి ఏదైతే 4000 మంది ఏదైతే ఎమ్మెల్యేలు అంటే శాసనసభ్యులు ఎన్నికైతే అందులో 2000 మంది పార్టీ ఫిరాయింపు చేసిండ్రు. ఎందుకంటే సగానికి సగంగా పార్టీ ఫిరాయింపు చేస్తే దాని తర్వాత ఏదైతే 1985లో ఏదైతే రాజీవ్ గాంధీ తలబట్టుకొని ఏదైతే 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 10వ షెడ్యూల్లో ఏదైతే ఇది పార్లమెంట్ లో ఆమోదించి ఏదైతే ఆర్టికల్ 101, 102 ఏదైతే 190, 191లో ఏదైతే పొందుపరిచి కొంచెం ఆపాలని ప్రయత్నం చేసిండు. కానీ ఆగిందా అంటే ఆగలేదు. దాని తర్వాత ఏదైతే 85లో ఏదైతే ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులు 88లో లాల్ డుహామా అనే ఒక ఎంపీ ఉంటాడు, ఆయనను కూడా ఏదైతే మొదటిసారిగా అనర్హత వేటుకు గురైండు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు చేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే అయినే మళ్ళీ దాని తర్వాత పార్టీకి వెళ్ళి పోయి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యే గెలుస్తాడు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీలకు వస్తే మళ్ళీ పార్టీ ఫిరాయింపు చేస్తారు. శాసనసభ్యుడు ఆయనే, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అయితే 88లో దాంతో పాటు అయితే దాని తర్వాత కూడా ఆయనను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మణిపూర్ సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదైతే శ్యామ్ కుమార్ ను కూడా ఏదైతే డిస్క్వాలిఫై చేశారు స్పీకర్ గారు. ఏ విధంగా అంటే చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే కోర్టు ఏ విధంగా తీర్పులు ఉన్నాయి, అదే విధంగా 3 నెలల్లో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్తే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే జస్టిస్ నారిమన్ కేసు కానీ, అదేవిధంగా జస్టిస్ అనిరుద్ బోస్ కానీ, అదేవిధంగా జస్టిస్ సుబ్రహ్మణ్యం తీర్పులో ఇవన్నీ క్లియర్ గా ఉంటాయి. ఈ చరిత్ర తెలియని వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతుంటే చాలా విషయాలుగా మాట్లాడతారు. అదేవిధంగా బీజేపీ సంబంధించి కూడా చెప్తాం, 300 మంది ఎంపీ ఎమ్మెల్యేలను కూడా ఇప్పటి వరకు పార్టీ మార్చిన చరిత్ర అయితే బీజేపీ పార్టీ.
ఈ విధంగా రెండు పార్టీలు ఏదైతే పార్టీ ప్రేంపులో లొసుగులను ఉపయోగించుకొని ఏదైతే పార్టీ ప్రేంపులు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మేము కూడా చెప్తాం, మేము కూడా చేసింది కూడా 2014లో మా ఏదైతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మాకు ఏదైతే ప్రజలు బ్రహ్మరథం పట్టిన తర్వాత ఏదైతే మాకు ఏదైతే 2015లో ఒక దొంగ ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పుల దగ్గర ఉన్న చెప్పుల కింద ఉన్న ఒక దొంగ పార్టీ ప్రేంపు చేసే క్రమంలో 50 లక్షలు పట్టుకొని వచ్చి రెడ్డాండ్గా దొరికితే ఆ క్రమంలో మేము కొంత ఏదైతే యాంటీ డిఫెక్షన్ లాకి 2/3 మేము ఏదైతే టీడీపీని విలీనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కొంతమంది ఏదైతే మేము రెండోసారి గెలిచినప్పుడు కూడా భారీ మేజార్టీ 8 సీట్లు వచ్చినప్పుడు భారీ మేజార్టీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదైతే అక్కడ ఉండి ఏం చేస్తామని వచ్చి మాదార్లు చేయడం జరిగింది. అప్పుడు ఎవరైనా కోర్టుకు పోవచ్చు, వాళ్ళు పోలేదు, మేము ఎందుకంటే మేము పోయినాం. అదే తేడా. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయొద్దు అనేది ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం మెదులుకుంటే మాత్రము 100% న్యాయం దక్కుతుంది. ఒకవేళ అగ్నెస్ట్ గా పోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏదైతే బిఆర్ గవాయ్ గారు ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఏదైతే డైరెక్ట్ గా ఎదిరించడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే 31/7/2025లో 3 నెలల గడువు ఇచ్చింది ఏదైతే సుప్రీంకోర్టు. దాని తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడం, ఎందుకంటే ఏదైతే 10 డిస్క్వాలిఫికేషన్ కేసెస్ ఉన్నాయి ఏదైతే సుప్రీంకోర్టులో, అది ఏదైతే 31/10/2005 వరకు 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే చర్యలు తీసుకోకపోవడం వల్ల అయితే మా పాడి కౌశిక్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రిట్ పిటిషన్ దాంతో పాటు కంటెంప్ట్ ఫైల్ కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో ఈ రోజు ఏదైతే కోర్టు ఈ 3 కేసులను టేకప్ చేసింది, వీటి మీద విచారణ చేసింది. ఏది 4 వారాల టైం కావాలని వీళ్ళు అడిగితే మొక్కం మీదనే కొట్టి చెప్పింది, ఓన్లీ 1 వీక్ లోనే చెప్పాలి, మీరు ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలి. అది ఇంకోటి ఏంటంటే 4 వారాలు అంటున్నారు, 4 వారాలు కాదు, 1 వీక్ లోనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కంటెంప్ట్ అవుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయంలో కూడా కోర్టు కూడా ఏదైతే నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎవరికి, మన స్పీకర్ గారికి. వారం లోపల డిసైడ్ చేయాలి, లేకపోతే 4 వీక్స్ తర్వాత కేసులు పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఈ కోర్టు ధిక్కరణ కేసు కింద జైలుకు పోయే అవకాశం కూడా స్పీకర్ కు ఉన్నది. ఎందుకంటే న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటాడు అన్నది కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నది ఈ విషయం కూడా. ఎందుకంటే ఒకవేళ పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ గతంలో కూడా చెప్పాడు, నేను వ్యతిరేకమని. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ కప్పినోడికి ధైర్యం లేదు, కప్పించుకున్న ధైర్యం లేదు, కప్పిన పార్టీకి ధైర్యం లేదు. ఎందుకంటే అధికారం పోతే 1 నిమిషం కూడా బతకలేరు. ఈ 10 మంది వాస్తవంగా పాపాత్ములను ఖచ్చితంగా శిక్షించాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అదే విధంగా ఎందుకంటే ఇప్పుడు ఒక లాస్ట్ చెప్తా ఎందుకంటే 1 వీక్ లో వీళ్ళు నిర్ణయం తీసుకోకపోతే ఫామ్ 1 కింద ఇష్యూ చేస్తారు. ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ కూడా పంపుతారు. దాని తర్వాత ఎంతవరకైనా పోతారు. ఎందుకంటే కోర్టు ధిక్కరణ కేసులో ఇంతకుముందు చాలా ఉన్నాయి అంశాలు. ఎందుకంటే మనీలాల్ సింగ్ కింద జైలు కూడా పంపిన కేసులే. అదే విధంగా అయితే వాస్తవాలు ఏంటంటే ఇంకా కోర్టు రాజేంద్ర సింగ్ రాణా కేసులో కానీ, అదే విధంగా మెగా చంద్ర కేసులో కూడా అసెంబ్లీ గేటు తొక్కనివ్వని రోజులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే వీళ్ళకు మొత్తం 10 కేసులు పెండింగ్ లో ఉన్నాయి, 10 మంది ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు వీళ్ళకు తగిన జవాబు చెప్తారు. ఓకే నెక్స్ట్ మధుకర్ గారు, బీజేపీ నాయకులు. మధుకర్ గారు నమస్తే అండి. మధుకర్ గారు మ్యూట్ లో ఉన్నారు. నమస్తే అండి రేమన్ గారు, నమస్కారం. మధుకర్ గారు విన్నారు కదా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, గడ్డం ప్రసాద్ మీద స్పీకర్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు తీసుకుంటే ఓవరాల్ గా దాదాపుగా అంటే గతంలో ఇలాగే పార్టీ మారినప్పుడల్లా దీనికి సంబంధించినట్టు ఏం ఉండదు. ఇది గతంలో ఇలాగే 4 ఏళ్లు కంటిన్యూ చేసి తర్వాత ఎన్నికల సమయం రాగానే ఏదో ఒక నిర్ణయం తీసుకున్న లోపు ఎన్నికల కోడ్ వస్తూ ఉన్నది. ఇది అనేది బాగా రాజకీయ నాయకులకు బాగా అలవాటైపోయింది. ఒక పార్టీ మీద గెలవటం, వేరే పార్టీ అధికారంలో రాగానే ఆ పార్టీకి మారిపోవటం. ఇలాంటి సందర్భాల్లో ప్రతిసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో లాగా మీరు మాత్రం దాన్ని పొడిగించాలనుకోవటం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ విషయంలో రాజకీయ జోక్యం కూడా చేసుకోకూడదు అంటూ గతంలో సుప్రీంకోర్టు చెబుతూ 3 నెలల సమయం ఇచ్చింది. 3 నెలల్లో తీర్పు, దానికి సంబంధించిన ఏదో వివరణ ఇవ్వాలి, దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలంటూ. అప్పుడు హెచ్చరించింది కూడా సుప్రీంకోర్టు. ప్రతిసారిలాగా దాన్ని అలాగే 5 ఏళ్లు పొడిగించడం కాదు, దయచేసి ఈ విషయంలో ఎమ్మెల్యేలు కూడా జోక్యం చేసుకోవద్దు, స్పీకర్ మాత్రం ఏం నిర్ణయం తీసుకుంటారో మాత్రం చెప్పాలి అనే విషయాన్ని చెప్పినప్పుడు దీన్ని గతంలో లాగానే అలాగే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పొడిగించాలనుకున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి సీరియస్ యాక్షన్ మీద మీ పార్టీ ఏమనుకుంటుంది? ఇది ఇలాగే అవసరమైతే సీరియస్ యాక్షన్ తీసుకునే దిశగా వెళ్తుందా, లేకపోతే ఎప్పటిలాగానే మామూలుగానే 5 ఏళ్ళు అలాగే జరిగిద్ది, తర్వాత ఎన్నికల కోడ్ రాగానే ఏదో యాక్షన్ తీసుకుంటారు, తీసుకున్నప్పుడు కూడా పెద్దగా దానివల్ల ఉపయోగం లేదు అలాగే అనుకుంటున్నారు? ఏమనుకుంటుంది మీ పార్టీ దీనికి సంబంధించి? చాలా మంచి విషయం అండి. సుప్రీంకోర్టు
ఈరోజు జరిగినటువంటి స్పీకర్కి ఏదైతే నోటీస్ ఇష్యూ చేయడం అనేది చాలా ప్రభావితమైనటువంటి సంఘటన ప్రజాస్వామ్య చరిత్రలో. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే రాహుల్ గాంధీ గారు వారి యొక్క నాయకుడు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు అని చెప్పేసి ఈరోజు చాలా సందర్భాల్లో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చాలా రకాల నిర్ణయాలను తీసుకుంటూ వారి ప్రభుత్వము అవసరానికి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేటువంటి విధానాన్ని అవలంబించడం అనేది ఆ పార్టీకి మొదటి నుంచి కూడా చాలా వరకు అలవాటుగా ఉంది. ఇప్పుడే మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో పట్ల మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగానైతే ఎమ్మెల్యేలని ఎంపీలని కొనుగోలు చేసినటువంటి విధానాలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు యొక్క సీరియస్నెస్ అనేది ఒక ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సుప్రీంకోర్టు ఇంత సిన్సియర్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది చాలా శుభ సందర్భం. ఇది స్వాగతించవలసిన విషయం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున వారు స్వాగతిస్తా ఉన్నాం. ఈ విషయంలో మేము క్లారిటీగా ఉన్నాం. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయంపై కేటీఆర్ గారు ఈ రెడ్ పిటిషన్లు వేయడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అంతకంటే ముందు ఆ 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ అంత టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసింది, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. గతంలో ఈ ఆంధ్ర ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి యథార్థంగా కొనుగోలు ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసుకోవచ్చు, పార్టీలను ఫిరాయింపు చేసుకోవచ్చు అనేటువంటి వాతావరణం లేదండి. ఈ యొక్క బీఆర్ఎస్ పరిపాలన టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు ఇప్పుడు వీరు ఇంతగానో మాట్లాడుతున్నారు. ఈ రోజు కేటీఆర్ గారు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా ఈ యొక్క పరిస్థితులు తీసుకొచ్చిందే ఈ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో టీడీపీకి సంబంధించినటువంటి 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. 2019 తర్వాత కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ నుంచి 14 మందిని కొనుగోలు చేసింది. అంటే ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఒక వింత, ఇంకో పార్టీ వాళ్ళు చేస్తే ఇంకో రకమైనటువంటి, అంటే ఇలా ఏదైనా మన వరకు వచ్చే వరకు కూడా దానికి కడుపుమంటే ఏందని ముందే 300 మందిని మార్చిల్లు భయ్యా, 300 మంది ఎంపీలు రామూర్తి మంది మార్చినమా, 3000 మంది మార్చినమా అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి మార్చిండు, వాళ్ళు మార్చారు కాబట్టి మేము మారుస్తా ఉంటారు. రామూర్తి గారు సరే మాట్లాడండి. తప్పు కాదండి, తప్పు కాదండి, అట్లా కాదండి. యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగా చేస్తే తప్పు కాదు, చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తప్పు. మరి ఏం చేసి కళ్ళు పోచుకున్నారా? అప్పుడు రామూర్తి గారు మధుకర్ గారిని మాట్లాడివ్వండి. మాట్లాడండి మధుకర్ గారు, మాట్లాడండి. మీరు ఎమ్మెల్యేలను అదే విధంగా కొనుగోలు చేసి కొనుగోలని మాట్లాడకు సమయం వచ్చినప్పుడు ఆధారం చూపించాలి. రిస్క్ లో పడతావు అనవసరంగా. కొనుగోలని మాట్లాడకు, ఫిరాయింపులను మాట్లాడు, కొనుగోలని మాట్లాడు, అనవసరంగా రిస్క్ లో. ఓకే రామూర్తి గారు సరే మధుకర్ గారు ఫిరాయింపు అనండి, ఫిరాయింపు అనేసేయండి. కొనుగోలు కాదండి, ఫిరాయింపు. మాట్లాడుతున్నాడు అదే మధుకర్ గారు కంటిన్యూ. రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్ చెప్పండి. రామూర్తి గారు ప్లీజ్. ఫిరాయింపు చేసినా కొనుగోలు చేసినా ఏదే రకమైన ఫిరాయింపు చేసిరు అనుకుందాం. ప్రజలందరికీ కూడా తెలుసు ఫిరాయింపులు జరిగినాయా కొనుగోలు జరిగినాయా అనేది తర్వాత పక్కన పెడితే, మీరు గతంలో అయితే చేశామనే విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఈ రోజు మీరు చేసిన 2014లో చేసినా ఒప్పుకుంటున్నాం. మరి మీరు కూడా ఒప్పుకోండి, 300 మందిని గారు ఒకటే సమాధానం చెప్పాలి. ఈ రోజు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి తొందరగా నిర్ణయాలు కావాలి. ఈ రోజు ప్రజాస్వామ్యానికి హాని జరుగుతుంది. ఈ రోజు మా సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలని ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మీరు గతంలో చేసినప్పుడు ఇదే రకమైనటువంటి కాలయాపన ద్వారా కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కోర్టులను ఆశ్రయించినప్పుడు మీరు అనేక రకాల ఆ విషయంలో కూడా మీరు ఏ రకంగా దాన్ని కోర్టు నుంచి ప్రొలాంగ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దాని వెనకాల ఎన్ని కుట్ర కోణాలు, న్యాయ వ్యవస్థను ఏ రకంగా మీరు తప్పుదోవ పట్టించారనే విషయం మీకు అందరికీ కూడా తెలుసు. సో కాకపోతే కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు ఈ రకమైనటువంటి ధోరణిలో ఈరోజు ఎక్కడ అధికారాన్ని కాపాడుకోవడం కోసం, అధికారానికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, అధికారం పోకుండా ఉండడం కోసం ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీల యొక్క తంతు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈరోజు ప్రజాస్వామ్యానికి పార్టీలకు పార్టీ ఎమ్మెల్యేలకు ఒక విలువలు ఉండేవండి.
ఈరోజు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వారు ప్రజల మధ్యలోకి తిరిగి ప్రజల్లో ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజల అవసరాలు ఏంటి, ప్రజలకు ఏ అవసరాలు తీరిస్తే రేపు ప్రజలు మమ్మల్ని గుర్తుంచుకుంటారనే భావన ఉండేది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఈరోజు అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు, ప్రజల సమస్యలు తీర్చాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి పోయి ఈ అధికారాన్ని మనం అందిపుచ్చుకొని మనము ఆస్తులు సంపాదించుకోవడంటే సరిపోతుంది అనేటువంటి ఒక ధోరణి ఇక్కడ అవలంబించడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు జరిగిన ఈరోజు సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ఏదైతే ఉందో చాలా ప్రజాస్వామ్యానికి ప్రజలందరూ కూడా గౌరవించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు ఇట్లాంటి ఎమ్మెల్యేలకు కావచ్చు లేకపోతే పార్టీ మారినటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఫిరాయింపు జరిగినటువంటి సందర్భంలో వారిపైన చర్యలు ఉన్నప్పుడే ఏ ఒక్కరు కూడా ఈ రకంగా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా పార్టీ విధానము భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చెప్పారు 300 మందిని ఇలా చేశారని, మేము ఎక్కడ చేసినా ఈరోజు రాజ్యాంగం బద్ధంగా రాజీనామా చేసి మళ్ళీ గెలిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. లేదంటే ఆర్టికల్ 12 ఏదైతే చట్టం ప్రకారం 12 సెక్షన్ 4 ప్రకారం కూడా మేము ఏదైతే ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిందండి, అక్కడ కూటమి ఏర్పడింది. శివసేనకు సంబంధించి తర్వాత ఎన్సీపీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు వారు మెజార్టీ బయటకు వచ్చి వారు ఒక కూటమి తీసుకొని మాది ప్రతిపక్ష హోదా అని చెప్పేసి కొట్లాడి ఒక కూటమి ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అదే వేరే రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే మేము రాజీనామా చేసి గెలిచాం మళ్ళీ అక్కడ. సో అట్లాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ లెక్క రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ అపహరణ చేస్తున్న రాజ్యాంగాన్ని అని చెప్పి చెప్పుకుంటూ ఈ రకమైనటువంటి విధంగా కోర్టుతో చివాట్లు పడే పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తీసుకొచ్చుకోదు. మా నాయకత్వం కూడా అలాంటి పేర్లను ఎప్పుడు కూడా వెనుకేసుకురాదు. ఓకే మధుకర్ గారు. ఓకే, తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంజన్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంజన్ కుమార్ గారు, ఏదైతే రాజీవ్ గాంధీ గతంలో పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చినట్టు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాల పట్ల జవాబుదారీతనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరేమంటారంటే మాకేం సంబంధం స్పీకర్ అనుకుంటారు, కానీ స్పీకర్ అంటే ఏందో ఎవరిని నిర్ణయిస్తారో స్పీకర్ ఏ పార్టీ సంబంధించిన వ్యక్తో అందరికీ తెలుసు. కాదే రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు. కాకపోతే మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మాత్రం ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలను తీసుకున్న సమయంలో అనేక హామీలు తాయిలాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో జరిగే మంతనాలతో తీసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే వాళ్ళు ఎటు కాకుండా పోయేలాగుంది పరిస్థితి చూస్తూ ఉంటే. మళ్ళీ మీ పార్టీ స్టాండ్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఓకే అంజన్ కుమార్ గారు, మీ దగ్గర కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కొంచెం దాన్ని చూసుకుంటే సరే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ జయరామ్ గారు, ప్రముఖ విశ్లేషకులు జయరామ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. జయరామ్ గారు, ఓవరాల్గా చూశారు దానికి సంబంధించిన ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం మీద సుప్రీంకోర్టు ఈ విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వాస్తవంగా మొదటిసారి ఇంత తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది అనుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉన్నది, పోనుపోన్నది అలవాటైపోయింది. కాబట్టి ఒక మన ఓటరు, సగటు ఓటరు ఆ వ్యక్తిని ఎవరైతే నాయకుడిని అభిమానించి ఓటేసి పార్టీ పట్ల కానివ్వండి నాయకుని మీద కానీ అభిమానంతో ఓటేసిన తర్వాత ఎప్పుడైతే ఆ పార్టీ అధికారంలో రాలేదో అధికార పార్టీకి జంప్ అవటం అనేది వాస్తవంగా చెప్తే దానికి ఒక పదం వాడకూడదు చండాలంగా. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలాగే ప్రతిసారి ఎప్పుడు చూసినా ఇది కామనే ఇలా మారుతూ ఉంటారంటాం. తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కోర్టు కానివ్వండి స్పీకర్గా నిర్ణయం తీసుకోవటం, ఈలోపు మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ షరామాములే. కానీ ఈసారి మాత్రం సుప్రీంకోర్టు అయితే చాలా తీవ్రంగా తీసుకుంది నిర్ణయం పట్ల. సమయం అడిగినా కూడా సమయం కూడా ఇవ్వనంటూ కూడా ఒక పక్క స్పీకర్ కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా ఇంత ఘాటుగా స్పందించడం అనేది ఇదే మొదటిసారి చరిత్రలో. ఓవరాల్గా ఏమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు, మెగా న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఇక్కడ మనం గమనించాల్సింది రాజకీయాలు ఒకటి, రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు మరొక వైపు. రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలను బట్టి అక్కరాలను బట్టి మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు ఇది మొదటిది కాదు, చివరిది కూడా కాదు. కాంగ్రెస్ మీద చేసింది మొదటిది కాదు. అలాగని చెప్పేసి కాంగ్రెస్ తోనే అంతమవుతుంది అన్నది చివరిది కాదు. రాజీవ్ గాంధీ వాస్తవానికి మీరు అన్నట్టుగా రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టం ఇది. సో అది రాజీవ్ గాంధీ తెచ్చింది, కానీ రాహుల్ గాంధీ తెచ్చిందో లేకపోతే రేవంత్ తెచ్చిందో కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిరాయింపులు అనేది అంటే గత 15 సంవత్సరాలు తీసుకోండి, 20 సంవత్సరాలు తీసుకోండి, ఇది కొంచెంగా మొదలై అది విపరీతమైన ఎక్స్పెన్షన్కు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ లోపల వైసీపీ పార్టీని మాక్సిమం పూర్తి స్థాయిలో విలీనం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. వైసీపీ రాగానే తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయి లోపల విలీనం చేసుకుంది వైసీపీ. వైసీపీ చేర్చుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ. సో ఆ విధంగా చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులను చేర్చుకున్నది. సో బీజేపీ 12 రాష్ట్రాల లోపల ప్రభుత్వాలను కూలగొట్టి ప్రభుత్వాన్ని చేజిక్కించుకుంది. నేను ఒక స్పీకర్ అన్న మాటను గుర్తు చేస్తాను. 2019లో కరోనాకు ముందు రమేష్ గారు కర్ణాటక స్పీకరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో ఇలానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తర్వాత అక్కడ చేసిన తర్వాత ఆయన కొనుగోలులోనే చెప్పిండు. సో నాకు పెద్దగా భయం కూడా ఏం లేదు, ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. సో అలా చేసిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తే నిండు సభలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, చెంబలోయ దొంగలకైనా కొంత మానవత్వము కొంత ఆత్మ సాక్షి ఉంటదేమో కానీ హౌస్లో ఉండే ఎమ్మెల్యేలకు అది లేకపోవడం నేను బాధపడుతున్నాను. ఇవే మాటలు ఇలానే చెప్పారు. సో ఈరోజు ప్రభుత్వాలను కూలదోయటం లోపల ప్రయోజనాల కంటే ప్రజల ముందున్న ఏదైతే రాజ్యాంగం ఉంటుందో రాజ్యాంగాన్ని కూలదోసినట్టుగానే చూడాలి మనం అని చెప్పారు. ఇది ఒక కర్ణాటక కాదు, కర్ణాటకతో 12 రాష్ట్రాలను బీజేపీ కూలదోచింది. సో అంటే ఈరోజు బీజేపీ చేసింది, బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది. ఇక ఇది రాజకీయాలు. కానీ ఈరోజు కాంగ్రెస్ వచ్చేసి ఇతర రాష్ట్రాల్లో మాట్లాడుతుంటది, ఇక్కడ మాట్లాడతాం. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు లేదు, బీజేపీ వచ్చేసి మాట్లాడడానికి అర్హతనే లేదు. ఇక ఇదంతా రాజకీయాలకు సంబంధించినది. కానీ రాజ్యాంగం సంబంధించిన అంశాలు ఏంటంటే, ఈరోజు సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించడం అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉన్న విచక్షణ అధికారము, ఆయనకుండే పవర్. ఇది ఏ రాజకీయ పార్టీ వెనకాల ఉండి మాట్లాడించింది కాదు. సుప్రీంకోర్టు అలా మాట్లాడగలిగింది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము డిఫెన్స్ లో పడగలిగింది. సో గతంలో బీఆర్ఎస్ చేసిందా చేయలేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఈరోజు చేసింది కాబట్టే ప్రజలు దాన్ని తిరస్కరించిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సో తాయిలాలి చందారా ఇంకేమనుకుంటారా దాన్ని ఆకర్షించేసి ఈ 10 మందిని వాళ్ళు చేర్చుకున్నారనే విషయం వాస్తవము. అందులో ఒక 2 ఎమ్మెల్యే అయితే బహిరంగంగానే ఆ కూతురు కోసం ఒక ఆయన, తన సీటు కోసం మరొక ఆయన బహిరంగంగానే ప్రచారాలు చేసి తిరిగిందనే విషయాన్ని కూడా అందరు తెలిసిన విషయమే. అంటే దీంట్లో మనం ఒక మాట అంటారు, మీరు అన్న మాట నాకు అర్థం కాకుండా అర్థమైంది, దాన్ని పూర్తి చేయడానికి ట్రై చేస్తాను. సహజంగా మేము చేస్తే సంసారము, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా రాజకీయ పార్టీలది దిగజారినతనం మాటలు ఉన్నాయి. అంటే ఈరోజు ఏదైనా కూడా మాట్లాడమంటే ఎన్ని అనర్గళంగా మాట్లాడుతుంటారు. సో రాహుల్ గాంధీకి అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే తెలంగాణ లోపల జరుగుతున్న అంశాలు కూడా అది ఇబ్బంది పెడుతున్నాయి. మొన్న బీహార్ లోపల ఎలక్షన్ల కోసము ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడిన విధానాన్ని మరొకసారి అక్కడికి రానియకుండా ఈయన వెళ్లకుండా వాళ్ళు జాగ్రత్త పడాల్సి వచ్చేసింది. దాన్ని నోరు దగ్గర పెట్టేసుకొని సో జూబ్లీహిల్స్ లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఘాటుగా స్పందించారంటే ఆయన ఘాటుగా స్పందిస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని విధాలుగా దారులు ఉన్నాయో అన్ని విధాలుగా తప్పించుకోవడం కోసము ప్రభుత్వాలు వెతుకుతున్నారు. ఆయన ఈ 3 నెలల తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటే ఎవరి మీద తీసుకుంటారు? కడియం శ్రీహరి, లేదనుకుంటే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే మీద తీసుకోవాలి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, సారీ అదే ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్టేషన్, వాళ్ళ పేర్లు చెప్పడం సరికాదని నేను చెప్పట్లేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మీద తీసుకోవాలి. అలాగని చెప్పేసి వీళ్ళు మాత్రమే ఉన్నారా,
అంటే కాదు. మరి మిగతా 8 మంది ఏమైనా నీతి మంతులు అంటే కాదు. అసలు ఈ ఎమ్మెల్యేలు మారే విధానం ఏమైనా నీతి ఉందా అంటే లేదు. వీళ్ళ చరిత్రను తీసినట్టయితే మీరు మారిన ఎమ్మెల్యేలు ఎవరి చరిత్ర తీసినా కూడా వాళ్ళు భూ కబ్జాలలో ఉంటారు, దోపిడీలలో ఉంటారు, పైసలు కమాయించడంలో కీలకంగా ఉంటారు, ఆ కాన్స్టిట్యున్సీని పట్టించుకోకపోవడం లోపల దిట్టగా ఉంటారు, బెదిరింపుల ధోరణి లోపల దిట్టగా ఉంటారు. ఎందుకు అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి అహంకారం నెత్తినెక్కుతూ ఉంటారు. అదే ఎమ్మెల్యేగిరి పోతే అంత డ్రామా చేయగలుగుతారా? తొక్కుతారు జనాల కింద నెలకేసి. కానీ ఆ దాంతో వచ్చేసి ఆ ఎమ్మెల్యేగిరిని పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసి దీనికి ఒక ముసుకేం వేస్తారంటే నా కాన్స్టిట్యున్సీ బాగు చేసుకోవడం కోసమో నా కాన్స్టిట్యున్సీ ప్రజలు కోరిక మేరకే నేను పార్టీలు మారినా అనేది ఒక కలరింగ్ ఇస్తాను. కాన్స్టిట్యున్సీలో ఎవడైనా పార్టీలు మారమని చెప్తారా? ఈ వీళ్ళని ఎవరు పోయి అడుగుతారా? నీ అవసరాలు అక్కర్లు ఉన్నది. ఈరోజు ఖైరదాబాద్ ఎమ్మెల్యే దేనికోసం మారిండో, ఏ భూముల కోసం మారిండో అందరికీ తెలుసు. ఈరోజు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఎవరి కోసం మారిండో, కూతుర్ని ఏ విధంగా గెలిపించుకున్నదో తెలుసు. పనిలో పని ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జయరామ్ గారు ఒక నిమిషం పనిలో పని మీకు ఇంకొక విషయాన్ని కూడా ఈరోజు రిజర్వేషన్ కేటాయించిన కాన్స్టిట్యున్సీలను కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసము ఆ రిజర్వేషన్ ఉన్న ఆ కాన్స్టిట్యున్సీని మార్చుకొని వాళ్ళకి అనుగుణమైన కాన్స్టిట్యున్సీని వేసుకున్న మినిస్టర్లు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. రైట్. అంటే ఈరోజు ఎవ్వరి వెనకాల కూడా నీతి అనేది కరువైపోయింది. ఈ రోజు మాట్లాడడానికి మాత్రం అందరు నీతి మంత్రులాగానే మాట్లాడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు అవినీతితోని కూరుకుపోయినవి, అవినీతితోని మునిగిపోయినాయి, అవినీతి మాత్రమే చేస్తున్నాయి. అవినీతి చేస్తున్న పార్టీలను నాయకులను ప్రజలు ఎంత వీలవుతే ఈరోజు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కాదు ప్రజలు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాగా ఆలోచిస్తే అప్పుడు కొంతలో కొంత అయినా దొంగలను తరిమి కొట్టడానికి ప్రజా ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఉపయోగం ఉంటుందనేది నా ఫీలింగ్. రైట్. ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. అంజన్ కుమార్ గారు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? అంజన్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు దాదాపుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీద ఉండి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతూ కొద్దిసేపటి క్రితమే క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకున్నారు. డిసెంబర్లో 2nd వీక్ ఆర్ 3rd వీక్లో స్థానిక సంస్థలకు వెళ్ళిపోదాం అనేటువంటి విషయం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు కొద్దిసేపటి క్రితమే. ఈ పరిణామాల మధ్య వెంటనే ఇదొక హెడేక్గా ఉన్నట్టుంది మీ పార్టీకి సంబంధించి. ఎందుకంటే డిఫెన్స్లో పడింది. తీసుకొచ్చినటువంటి నాయకుల్ని బీఆర్ఎస్ నుంచి తీసుకుని వాళ్ళకి ఏదో హామీలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదో ప్రామిసులు ఉంటాయి. మళ్ళీ దీని గురించి పార్టీ ఎలా కవర్ చేసుకోవాలనుకుంటుంది? ఏమంటారు మీ పార్టీలో దీని మీద చర్చ ఏంటి? అసలు స్టాండ్ ఏం తీసుకుంటున్నారు దీని గురించి? సార్, సుప్రీంకోర్టు ఏదైతే ఆలోచన ఉందో దాన్ని గౌరవిస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏదైతే చెప్పినారో దాన్ని మేము స్వాగతిస్తూనే వాస్తవంగా కూడా ఈ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ఇప్పుడున్న పెద్దలందరూ మీతో పాటుగా చెప్పినారు రాజీవ్ గాంధీ హయాంలో చేసినని. ఇక్కడ ఉన్న పరిస్థితిలో సార్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ఫిరాయింపులని తీసుకొచ్చిందే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిత్రుడు అబద్ధాలు ఆడితే దేవుడు కూడా సహకరించాడు. రాజశేఖర రెడ్డిని మర్చిపోతున్నాడు. ఎందుకంటే అబద్ధాలు ఆడితే కూడా దేవుడు కూడా సహకరించాడు, సిగ్నల్ కూడా సహకరించదు. చెప్పండి. సహకరించదని ఆయన కట్ చేసుకుపోతాడు, ఆయన సిగ్నల్ సహకరించదు, దేవుడు సహకరించాడు. 10 మంది పార్టీ మారిలా మారలేదా సూటిగా అడుగుతాం కదా. రామ్మూర్తి గారు ఒక నిమిషం మాట్లాడండి, అవకాశం ఇవ్వండి. నెట్వర్క్ అనేది మాట్లాడివ్వండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉప ఎన్నికలు రాలేదా? రామ్మూర్తి గారు ఎందుకు ఆవేశపడుతున్నారు? మాట్లాడివ్వండి అన్ని మాట్లాడివ్వండి. అంజన్ కుమార్ గారి అవకాశం సరే మాట్లాడివ్వండి. మీరు మాట్లాడేప్పుడు ఇప్పుడు మీరు అందరు చేశారు కదా, మేము చేసామని సమర్థించుకునే విధంగా ఉంది రామ్మూర్తి గారు. లేదండి ఒక నుంచి ఆగండి. వాళ్ళు చెద్దరు కప్పుకొని సందకెళ్ళి మాట్లాడితే కాదండి, వాళ్ళు చెద్దరు కప్పుకొని సందకెళ్ళి మాట్లాడితే కాదండి. చెద్దరు కప్పుకొని చేసిన పాపాలు చెప్పండి, చెద్దరు కప్పుకొని చేసిన పాపాలు చెప్పండి. చెద్దరు కప్పుకొని సందకెళ్ళి చెప్పుడు కాదు. మీ పాపం మండింది కాబట్టి ఏం పాపం? మీ పాపం. రామ్మూర్తి గారు ఒక మాట. అంజన్ కుమార్ గారి నెట్వర్క్ బాలేదు, అవకాశం వచ్చింది, మాట్లాడివ్వండి ఒక 5 నిమిషాలు.
10 సంవత్సరాల లోపల మేము ప్రతిపక్షం రామూర్తి గారు రామూర్తి గారు మీరు ఎప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళు ఏంది ఈరోజు మాట్లాడినండి మేము చేసిందేంటి ఇవాళ మేము చట్టాన్ని గౌరవిస్తాము మా స్పీకర్ గారు రూల్స్ ప్రకారంగా అందరు ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అనే నిందలో ఉన్నారో వారందరినీ విచారిస్తున్నారు ఆ విచారణ పూర్తి అయినాక చట్ట ప్రకారంగా చట్టం తీసుకునే నిర్ణయానికి అందరు లోబడి ఉంటారు దానికి ఎందుకు తొందరపడుతున్నారు మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ ని మేము గౌరవిస్తున్నాము సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ముందుకు పోతారు ఈ యొక్క సంస్కృతిని ఈ యొక్క వ్యవస్థని తీసుకొచ్చి ఈ ఫిరాయింపులన్నీ తీసుకొచ్చిందే ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు రామూర్తి గారు ప్లీజ్ మేము తీసుకొచ్చింది కాదు మేము చట్టాన్ని తీసుకొచ్చినాం సార్ మీరు చట్టాన్ని తీసుకొచ్చినాం రాష్ట్రం ఏర్పడి మీరు అన్నారు తల్లి ఇవ్వలేదు తండ్రి రామూర్తి గారు తల్లి అయితే ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మీరు చేసిన పని ఏంది చెప్తలేరు మీరు చేసిన పని చెప్పినారు మీరు రాష్ట్రం ఏర్పడ్డాక ఎట్లా ఇబ్బంది పెట్టిర్రు ఎన్ని పార్టీలను లేకుండా చేసిర్రు ఈ రాష్ట్రం లోపల ప్రజాస్వామ్యంగా రాష్ట్రం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఏ చట్ట ప్రకారంగా ఏ రూల్స్ ప్రకారంగా ఉండాలో ఆ రూల్ ప్రకారంగా ఉండాలి దాన్ని చట్టం చేసినాము ఈ మధ్య ఏదైతే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అభివృద్ధి కొరకు వారు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఉండవచ్చు దాని చట్ట ప్రకారంగా చేస్తుండ్రు స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకుంటారు తొందర ఎందుకు ఇంకో 2-3 వారాలలో అన్ని తెలిసిపోతాయి సార్ సుప్రీంకోర్టు ప్రకారంగా అన్ని అవుతాయి ఓకే అంజన్ కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఈ లోపు మీకు అవకాశం ఉంటే డ్రైవింగ్లో రన్నింగ్లో కాకుండా కొంచెం పక్కన కారు ఆపుకోవడానికి ప్రయత్నించండి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది మీరు ఇచ్చేటువంటి ఏదైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కార్యకర్తలు కానివ్వండి చూసే ప్రేక్షకులు కానీ కొంతవరకు మిస్ అవుతారు అవకాశం ఉంటే కారు కొంచెం పక్కన ఆపి రన్నింగ్లో లేకుండా పాసిబుల్ ఉంటే ట్రై చేయండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రామూర్తి గారు ఇక్కడ ఒక విషయం లాస్ట్ టైం కూడా ఇదే విషయంలో ఎప్పుడైతే స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏదైతే మీ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఏదైతే వివరణ ఉందో చాలా అంటే వినేవాళ్ళు చూసేవాళ్ళు అమాయకులు లేకపోతే అర్థం చేసుకున్న అమాయకులు అనుకున్నారో తెలియదు కానీ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేమైతే పార్టీ మారలేదు ఇందాకన్నా జయరాం గారన్న కొంచెం చెప్పారు ఏమని పార్టీ అభివృద్ధి కోసం అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోరిక మేరకు మేము పార్టీ మారాల్సి వచ్చిందని కనీసం ఆ మాట కూడా అంటే అసలు పార్టీ మారేమంటలేదు మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అవసరం మా ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది మేము ఎక్కడా పార్టీ మారలేదు కాకపోతే మా అభివృద్ధి నియోజకవర్గం సంబంధించినటువంటి నిధుల కోసం వెళ్ళి ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని కలవటం తప్పే ఉంది కాబట్టి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళి ముఖ్యమంత్రి కలిసామే తప్ప మేము ఎక్కడా పార్టీ మారలేదు అంటున్నారు అవసరం మా ఇంటి పైన ఇంకా బీఆర్ఎస్ జెండా ఉంది అంటున్నారు దీన్ని ఆ వివరణ ప్రకారం సరిపోయిద్దని స్పీకర్ గారు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారా ఇచ్చినటువంటి ఆ వివరణతో దానికి సంబంధించిన తీర్పు ఇవ్వాలనుకున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు ఒక సడన్గా డైనమాలో పడిపోయారు దీన్ని ఏమంటారు వాస్తవంగా మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ మారలేదా ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారా అంటే ఏమంటారు 100% వాళ్ళు పార్టీ మారిందన్నది జగమేరిన సత్యం వాళ్ళు ఇంకోటి ఏంటంటే పిల్లి పాలు తాగినట్టు ఏదైతే పిల్లి పాలు తాగేటప్పుడు తెలుసు అనుకుంటుందంటే ఎవరు చూసలేరని అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు దేశవ్యాప్తంగా తెలుసు ఆఖరికి వాళ్ళ రాహుల్ గాంధీకి తెలుసు వాళ్ళ ఖర్గేకి తెలుసు అందరికీ తెలిసి అనవసరమైన ముచ్చట్లు ఎందుకంటే ఏదంటే సెల్ఫ్ డిఫెన్స్ లో పడి ఏదైతే వీళ్ళు దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులకు అదే విధంగా దొంగ ఓటు చోరీకి మేము వ్యతిరేకమని చెప్తారు ఓటు చోరీకి డైరెక్ట్ జరుగుతుంది రాష్ట్రంలో అదే విధంగా ఫిరాయింపులు కూడా డైరెక్ట్ జరుగుతాయి ఏంటంటే ఒకటి భుజాన్ని ఎత్తుకున్నప్పుడు దాని మీద కట్టుబడి ఉండాలి ఎందుకంటే మేము చేసినామని చెప్తున్నాం బరాబర్ చేసినాం ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగా టీడీపీ వాళ్ళని మార్చుకుందామని చెప్తున్నాం అదే విధంగా రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు విపరీతంగా 1 సైడ్ మెజార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చి చేరీలు అని చెప్తున్నాం అప్పుడు వాళ్ళు గాడిదికి ఏదైతే గడ్డేస్తున్నారా లేకపోతే గాడిది పనులు దొవుతున్నారా వాళ్ళు కూడా కేసులు పెట్టుకోవచ్చు కదా నేనేమంటున్నా ఇప్పుడు మేము క్లియర్ గా మోహిత్ రావు గారు ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే న్యాయమూర్తి మాకు సంబంధించిన వాళ్ళు మొత్తం 10 కేసులు ఏదైతే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి ఒక 4 ఏదైతే 24/10/2005లో వాస్తవంగా దానికి పూర్తి చేసిన జడ్జిమెంట్ పెండింగ్ లో ఉన్నది ఇంకో 4 నిన్న ఏదైతే సాటర్డే రోజు మొత్తం కంప్లీట్ గా ఎవిడెన్స్ మేము ఏదైతే వాళ్ళకు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇంకా 2 కేసులు ఏదైతే కడియం శ్రీహరి అదే దానం నాగేందర్ వాళ్ళిద్దరు వాస్తవంగా ఇంకా కోర్టు ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు అది కూడా తీసుకోమన్నాం ఈ 10 మంది పాపాత్ములను ఖచ్చితంగా శిక్షించాలని మేము సుప్రీంకోర్టును అడిగినాము
ఆ విషయంలో ఏదైతే 1 వీక్ టైం ఇచ్చింది వీళ్ళకు, లేకపోతే 1 వీక్ లో వీళ్ళు నిర్ణయం తీసుకోకపోతే మాత్రం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అదే విధంగా రోజువారీ విచారణ కూడా చేయమన్న స్పీకర్ ను. ఒకవేళ రోజువారీ విచారణకు ఒకవేళ అయితే ఎమ్మెల్యేలు సహకరించకపోతే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కూడా చెప్పింది. అదే విధంగా వాస్తవాలు కూడా చెప్తున్నా. రాజేంద్ర సింగ్ రాణా కేసులో కూడా ఏదైతే కోర్టు ధిక్కరణ కేసులో ఆయన అనర్హత కూడా ప్రకటించడం జరిగింది. అదే విధంగా కేశవ మెగాచంద్ర కేసులో అయితే అసెంబ్లీ గేట్లు కూడా తొక్కనివ్వలేదు. అలా ఎందుకంటే కోర్టు అంటే అది, ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ అంటే పెద్ద అతీతుడేం కాదండి. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కూడా సిటిజన్ ఆఫ్ ఇండియానే, ఓపెన్ గా మాట్లాడుకుంటే. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా స్పీకర్ అంటున్నాడు కానీ స్పీకర్ కాదు, ట్రిబ్యునల్ చైర్మన్ కింద లెక్కకు వస్తాడు. ట్రిబ్యునల్ చైర్మన్ కూడా ఏదైతే ఎబోవ్ ద లానే ఉంటాడు తప్ప అయితే కోర్టుకు సంబంధించి బాధ్యుడే ఉంటాడు తప్ప అతీతుడు కాదు. 100% ఆయన నిర్ణయాలు తీసుకోవచ్చు, అవసరమైతే జైలు కూడా పంపొచ్చు. ఎందుకంటే గడ్డం ప్రసాద్ గారిని వాస్తవంగా గడ్డం పట్టుకుని అడుగుతున్నాం. ఎందుకంటే మీరు న్యాయాన్ని కాపాడండి, ఏకపక్షంగా ఉండకండి. స్పీకర్ అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా ఉండాలన్న స్పీకర్ నిర్ణయాలు కానీ స్పీకర్ ఏదైతే అనుసరించాల్సిన విధానాలు కానీ మీకు తెలుసు. మీ గతంలో కూడా చెప్పింది మీరు ఏదైతే ఖచ్చితంగా మేము 10 మంది పార్టీ ఫిరాయింపుల కేసులో నేను అనుకూలంగా ఉండను, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటా అన్నాడు. కానీ 3 నెలలుగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడి, ఎందుకంటే ఒక స్పీకర్ చైర్ లో కూర్చున్న తర్వాత ఏ పార్టీ కూడా అనుకూలంగా ఉండదు. కానీ ఈయన కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటూ కాంగ్రెస్ నిర్ణయాలను ముందుకు తీసుకుపోతూ వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని ఏదైతే రాష్ట్రంలో చంపేస్తున్నది వాస్తవం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అదే విధంగా ఈ 10 మంది ఏదైతే పార్టీ మన దుర్మార్గులను ఖచ్చితంగా శిక్షించాలి. ఖచ్చితంగా వాళ్ళ అనర్హత వేటేస్తే ఆటోమేటిక్ గా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా సమానం చెప్తారు. ఓటు హక్కుతో వాళ్ళని పాత్రని తొక్కేస్తారు. ఇక్కడ ఇందాక మీరు ఒక ప్రస్తావన తీసుకొస్తూ మేము కొనుగోలు చేయలేదు అంటూ చెప్పడం జరిగింది మధుకర్ గారితో. దానికి వివరణ ఏంటంటే కొనుగోలుకి అదేవిధంగా సంబంధించినట్టు ఫిరాయింపు తీసుకోవడంలో ఏంది వ్యత్యాసం ఏంది కొంచెం చెప్పగలుగుతారా? నేనేమంటున్నా అంటే ఓపెన్ గా మాట 2014లో రాష్ట్రం ఏర్పడ్డది బ్రహ్మాండంగా. మా టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టలేదు. దాని తర్వాత 2017లో ఏదైతే మాకు సంబంధించిన సభ్యుని కొనుగోలు చేయడానికి 50 లక్షలు పట్టుకొని వచ్చిన అందరూ దేశవ్యాప్తంగా చూసిళ్ళు. ఏదైతే చంద్రబాబు నాయుడు అదే విధంగా డోంట్ బోదర్ ఐఎమ్ దేర్ అని మాట్లాడింది కూడా చూసిళ్ళు. ఆ క్రమంలో ఏంటంటే ఇక వీళ్ళతో మాకు ప్రమాదం పొంచి ఉన్నది, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళను 2/3 మేము చేంజ్ చేసుకోవడం జరిగింది. అది కూడా యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగా, అది కొనుగోలు అనబడదు. ఇంకోటి ఏంటంటే మేము సెకండ్ టైం గెలిచినప్పుడు కూడా చాలా మంది వచ్చి మా దాంట్లో చేరిళ్ళు. ఎందుకంటే 8 సీట్లు వచ్చిన తర్వాత అక్కడ ఉండి ఏం చేస్తాము అని వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఏమి లేదు, గెలిచే కొద్ది మందిలో వాళ్ళు వచ్చి చేరిళ్ళు. దాని తర్వాత వాళ్ళు పార్టీ బలం లేదు కాబట్టి వాస్తవంగా వాళ్ళు చర్యలు తీసుకోలేదు, వాళ్ళు కోర్టుకు పోలేదు. ఒకవేళ కోర్టుకు పోయినా కూడా గట్టిగా కొట్లాడలేదు. మేమేమంటున్నామంటే పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అన్న ఒక పార్టీ ఓపెన్ గా మాట్లాడితే, ఎందుకంటే రాజ్యాంగం చేతిలో పట్టుకొని, రాజ్యాంగం అంటే భగవద్గీత, ఖురాన్, అదే విధంగా బైబిల్ అని చెప్తారు కదా, ఆ విషయంలో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దాన్ని సహకరించాలి. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దాన్ని సహకరిస్తలేడు అంటే వాళ్ళ లైన్ లో లేడు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆయన ఏదైతే రాహుల్ గాంధీ లైన్ లో ఏదైతే రేవంత్ రెడ్డి లేడు, అక్కడ ఇక్కడ ఉన్న పార్టీ కూడా లేదు. అదే విధంగా దొంగ ఓట్ల కేసు, ఓట్ చోరీ కేసులో కూడా వాళ్ళ లైన్ లో లేరు. వీళ్ళు ఏదో వేరే లైన్ లో ఉన్నారో ఆ లైన్ ఏందన్నది ప్రజలకు తెలుసు. నేను కొత్తగా వివరించవలసిన అవసరం లేదు. ఓపెన్ గా చెప్పాలంటే మమ్మల్ని ఏదైతే 2014 ముందు కూడా 2001 నుంచి వెళ్ళి మేము పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి మేము పోటీ చేసిన క్రమంలో దాని తర్వాత మా ఎమ్మెల్యేలను కానీ మా శాసనసభ్యులను మా ఎంపీలను కానీ ఏ విధంగా డిస్టర్బ్ చేసిళ్ళు, ఏ విధంగా కొనుగోలు చేసిళ్ళు అన్నది కూడా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. రాజశేఖర రెడ్డి అయితే మా పార్టీ లేకుంటే చేద్దాం అనుకున్నాడు. అదే విధంగా ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి అయితే మీకు ₹1 ఏం చేసుకుంటారో చేసుకోమని కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఏదైతే కుట్రలను కుతంత్రాలను దాటుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా పార్టీ అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోనికి 9.5 ఏళ్లు కృషి చేసినాం. అదే విధంగా 1.8 ఓట్లతో కూడా ఓడిపోయినాం గత ఎన్నికల్లో. అయినా కూడా ప్రతిపక్షంగా గట్టి పోటీ ఇస్తున్నాం, గట్టిగా సమానం చేస్తున్నాం. అటు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ వెలుపల కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం. అదే విధంగా ఈ రోజు కూడా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాలి. తెలుసు, ప్యానెల్ లో ఉన్న అందరికీ తెలుసు. ఇంకా బ్యాలెన్స్ చేసుకొని మాట్లాడితే ఎందుకంటే ఇదంతా. రైట్, ఓకే రామూర్తి గారు. సరే మధుకర్ గారు, ఈ విషయానికి ఇదే విధంగా ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపుల ప్రస్తావన వచ్చినప్పుడు కానివ్వండి, పార్టీ అనర్హత వీటు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడల్లా కామన్గా చెప్పే డైలాగు ఈ విషయంలో మాత్రం బీజేపీకి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇలా మిత్రపక్షంగా ఉంటూ తర్వాత క్రమేపీ దాన్ని ఆక్యుపై చేస్తూ తన పార్టీలోకి మార్చుకొని తమ పార్టీ సంబంధించిన వ్యక్తిని ఆడ సీఎం చేస్తూ ఇలా అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటి విమర్శలు ఎదుర్కొంటా ఉన్నది బీజేపీ పార్టీ. దీనికి సంబంధించి వచ్చినప్పుడల్లా ఈ విషయంలో మాత్రం బీజేపీ పార్టీ మాట్లాడే అర్హత లేదు అంటారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? ఒకటండి, చాలా తప్పు మీరు అంటే ఈ సందర్భంలో ఇప్పుడు
తెలంగాణలో జరిగినటువంటి సంఘటనల్లో సమర్థించుకోవడం, మా వాతావరణం వచ్చింది, వాతావరణం వస్తే మా పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు అని చెప్పేసి సమర్థించుకుంటున్నాను. మీరు భారతీయ జనతా పార్టీ ఇందాక పెద్దలు జయరామన్న గారు చెప్పారు, కర్ణాటక సంబంధించినటువంటి జేడీఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వారు మూకుముడిగా రాజీనామా చేసి మేము జేడీఎస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని ఫెయిల్యూర్ చేస్తున్నాము, వారి యొక్క నాయకత్వంలో పనిచేయలేకపోతున్నామని బీజేపీలోకి వచ్చారు. అట్లా చాలా సందర్భాల్లో ఇక్కడ కూడా శివసేన లాంటి మహారాష్ట్ర సంఘటన చూసాము. శివసేన వారు ఎన్నికల్లోకి పోయింది ఏ రకమైనటువంటి పద్ధతితోని శివసేన ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు తీసుకుంది, ఆ తర్వాత ఏ రకంగా ఆ పార్టీ స్టాండ్ మార్చుకున్నది అనేది చూసిన తర్వాత ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మేము ఈ నాయకత్వాన్ని బలపరచలేము, మాకు సంబంధించినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మేము కూటమిగా ఏర్పడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని వచ్చారు. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా రోజు ప్రభుత్వాలను పడగొట్టేసి లేకపోతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎక్కడ కూడా చేయలేదు. మా పార్టీ చాలా వరకు ఇప్పుడున్నటువంటి 10 సంవత్సరాల్లో మీరు గమనించినట్టయితే తప్పకుండా వారు ఒకవేళ పార్టీ మారి భారతీయ జనతా పార్టీలోకి వచ్చే సందర్భం ఉంటే తప్పకుండా రాజీనామా చేసే వస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడే చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి వచ్చారు, రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరే గెలిచారు. అంతకంటే ముందు రాజగోపాల్ రెడ్డి గారు ఆ తర్వాత కూడా వచ్చారు, తర్వాత ఎన్నికల్లో రాజీనామా చేసి వచ్చారు. ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా రామమూర్తి గారు తర్వాత అంజన్ కుమార్ గారు సమర్థించినట్టుగా నేను సమర్థించట్లేదు. ఎప్పుడు కూడా అంటే మీరు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ విధానాన్ని గౌరవించినట్టయితే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రకమైనటువంటి పార్టీ ఫిరాయింపు ఎంపీలను కొనుగోలు చేయక ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికల్లోకి పోయినటువంటి చరిత్ర అండి భారతీయ జనతా పార్టీది. గతంలో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు మధుకర్ గారు గతంలో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఇదే మాట అన్నారు, అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి గెలిచి రండి మా పార్టీలో అనే విషయాన్ని చెప్పారు. అది వాస్తవం. తెలంగాణ సంబంధించినట్టు అనేక సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేసింది బీజేపీ పార్టీ. చెప్పండి, కంటిన్యూ చేయండి. అవును, మేము అదే చాలా సందర్భాల్లో కూడా చెప్పాం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ స్టాండ్ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ విధానాలను, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అమిత్ షా గారి నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వాన్ని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారి నాయకత్వాన్ని ఒకవేళ ఆశించి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము రాజీనామా చేసి రావాలని కోరుతున్నాం తప్ప ఈ రకంగా లోపాయకారంగా ఒప్పందాలతో రావాలనేటువంటి విధంగా పెద్దలు జయరామన్న గారు చెప్పారు. ఏది ఫిరాయింపు జరిగింది అని చెప్పేసి చెప్పడమే కానీ ఆ ఫిరాయింపు వెనుకాల ఏ ఘటన ఉంటది. నేను పర్టికులర్ గా కొనుగోలు విషయం ప్రస్తావిస్తే రామమూర్తి గారి కోపం వచ్చింది, కానీ జయరామన్న గారు స్మూత్ గా చెప్పారు ఫిరాయింపు పేరు మీద వారి యొక్క స్వార్థమైనటువంటి మీకు 2014 రామమూర్తి గారు మాట్లాడండి. మధుకర్ గారు 2014లో టీడీపీ ప్రభుత్వం మీ పార్టీని ఎక్కడ అభద్రతలోకి తీసేస్తుంది, మీ ప్రభుత్వాన్ని ఎక్కడ పడగొడుతుందని మేము ఎమ్మెల్యేలు కొనుగోలు చేశాము, అది తప్పు కాదు అని చెప్పేసి మీరు సమర్థించారు. మళ్ళీ 2019కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ టిఆర్ఎస్ పార్టీకి వేవ్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ వచ్చి మా దాంట్లో వచ్చి జాయిన్ అవుతామని చెప్పేసాను. అంతే ఉందా? దాని వెనకాల ఏం లేదా? జయరామ్ గారు చెప్పినట్టుగా ఏం కుట్ర లేకపోతే 300 మంది పార్టీ మార్చినప్పుడు అందులో మరి ఏం లేదా? ఎందుకండి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినా, బీఆర్ఎస్ పార్టీ చేసినా, టిఆర్ఎస్ పార్టీ చేసినా ఈ రోజు బీజేపీ పార్టీ చేసినా కూడా చెప్పరా? అదే నేనెందుకు దాచుకుంటున్నావు? మాట్లాడివ్వండి రామమూర్తి గారు, ప్లీజ్ నేను 3 చెప్తున్నా, మీరు 2 చెప్తున్నారు. రామమూర్తి గారు ఇక్కడ చూసినట్టయితే మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణలో అయితే ఎక్కడైతే పార్టీ మారలేదండి. మీ బీఆర్ఎస్ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులు లెక్క ఇక్కడ అమ్ముడు పోలేదు మాకు ఆ పార్టీ నాయకులు. మీరు గెలిచినటువంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ఒక్కరు గెలిచినా పోరాడినారు అసెంబ్లీలో. ఈ రోజు మీ నాయకత్వం మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని ఈ రోజు ఏది పడుతుంది ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పేసి మేము చేస్తే మహారాష్ట్రలో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది కాదా? పాపం వాడుతుంది. మహారాష్ట్రలో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిండు, రంపం బట్టి పోసిండు, రంపం బట్టి మహారాష్ట్రలో రామమూర్తి గారు మీ దగ్గర రంపం బట్టి ఒక కుటుంబాన్ని మహారాష్ట్రలో కూర్చిపడేసిండు. ఇక వీళ్ళకి మానవత్వం గురించి, పార్టీ ప్రేమల గురించి మాట్లాడారు. రంపం పట్టుకొని మరోసారి కూడా పట్టుకున్నారు, మాకు కూడా తెలుసండి. మీరు రంపం పట్టుకొని తెలంగాణలో తిరిగేది. ఇప్పుడు రామమూర్తి గారు మధుకర్ గారు పదే మీరు చెప్పిన విషయాన్ని చెప్తున్నారు. శివసేన సరే, పార్టీ అయినా సరే, కుటుంబం అయినా సరే, విచ్ఛిన్నమైనా సరే, ఏదైనా సరే మేము రాజ్యాంగబద్ధంగా వెళ్ళాము, అంతేగాని ఈ మధుకర్ గారు చెప్తా ఉన్నారు. మాట్లాడివ్వండి, మధుకర్ గారిని మాట్లాడివ్వండి. ఓకే,
ఓకే ఓకే రైట్ ఓకే మధుకర్ గారు మధుకర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఓకే 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 రామూర్తి గారు మధుకర్ గారు ఓకే మాట్లాడారు అంజన్ కుమార్ గారు అన్నారు మీ ఫామ్ హౌస్ గురించి నేను మాట్లాడతా మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది మీ ఫామ్ హౌస్ లో రామూర్తి గారు రామూర్తి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంజన్ కుమార్ గారు ఏదో మాట్లాడుతున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసింది సార్ ఇప్పుడు ఈ 10 మందిని కొన్నారా మీరు ఈ 10 మందిని కొన్నారా మీరు రామూర్తి గారు ప్లీజ్ మాట్లాడండి ఆయనకి ఏదో నెట్వర్క్ ఇప్పుడు అందరికి మాట్లాడండి ఒక నిమిషం చెప్పండి అంజన్ కుమార్ గారు చెప్పే దాంట్లో ఏమైనా న్యాయం ఉందా సార్ మేము తెలంగాణలో ఎవరిని ముట్టుకోలేదు అన్నాడు తెలంగాణలో ఫామ్ హౌస్ లో కూర్చొని సంతోష్ జీ ఏం చేసిండు సార్ ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చూసిండు రైట్ ఈ విషయంలో ఒకటి అంజన్ కుమార్ గారు అడుగుతున్నారు ఓకే 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 పువ్వుల బాలరాజు గారు నేను ఏమంటున్నానండి మీరు పువ్వుల బాలరాజు గారు చెప్పారు అసలు ఆ డ్రామా ఏంది ఆ 10 మంది ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కథ ఏంది దాని వెనకాల కేసీఆర్ గారు నాయకత్వం నడిపించినటువంటి సినిమా ఏంది ఆ రోజు ఏ రకమైన ఓకే 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 ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అంజన్ కుమార్ గారు ఒక్క నిమిషం నాయకులను తీసుకుపోయి ముఖ్యమంత్రులు మంత్రులు చేసి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మాణ చేశారు మీరు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అంజన్ కుమార్ గారు ఒక్క నిమిషం నీతివంతుడు రైట్ ఒక నిమిషం జయరాం గారి దగ్గరికి వెళ్దాం ఒక నిమిషం జయరాం గారు గతంలో ఏ సందర్భాలు ఏ వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఈ తెలంగాణ సంబంధించిన పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా గతంలో చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి విషయాల్లో అతను వివరణ అడిగేటువంటి సుప్రీంకోర్టు అర్హత ఉందే కానీ నిర్ణయం తీసుకునే అర్హత లేదు అదేవిధంగా ఎవరైతే స్పీకర్ కూడా ఇది ఈ నిర్ణయం తీసుకో అనేటువంటి హక్కు కానీ గట్టిగా ఒక్కాణించాల్సిన సందర్భం కానీ అలాంటి అర్హత మాత్రం అలాంటి సంబంధించిన సుప్రీంకోర్టు లేదు జస్ట్ వివరణ మాత్రం అడిగేటువంటి అర్హత మాత్రమే ఉంది దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సంబంధించిన స్పీకర్కి మాత్రమే ఈ అర్హత ఉంది అనేటువంటి వ్యాఖ్యలు గతంలో నడిచినాయి ఇదే సందర్భాల్లో మొదట్లో వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే నిర్ణయం మీరు తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అంటూ సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది దానికి సంబంధించినటువంటి సవరణ వచ్చినప్పుడు అదేవిధంగా తెలంగాణ సంబంధించిన న్యాయవాది ప్రభుత్వ న్యాయవాది సమయం అడిగినప్పుడు కూడా సమయం కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు తొందరగా మాత్రం ఈ విషయం తేల్చాల్సిందంటూ చాలా కొద్ది సమయం మాత్రమే ఇచ్చారు దీనికి సంబంధించి వాస్తవంగా సుప్రీంకోర్టుకు అలాంటి అధికారాలు లేవా కేవలం వివరణ మాత్రం అడిగే అధికారం ఉందా నిర్ణయం మాత్రం స్పీకర్ చేతిలోనే ఉందా అంటే ఏమంటారు అంటే వాస్తవాన్ని చెప్పాలంటే విచక్షణ అధికారము కంప్లీట్ గా వచ్చేసి స్పీకర్ గారికి ఉంటుంది అలా కన్ఫ్యూజన్ ఏం లేదు ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చేసిన వాదన ఏంటంటే ఆయన ఎట్లా చెప్పారంటే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి స్పీకర్ గారికి ఇచ్చారు మీరు తీసుకుంటారా మీరు తీసుకోని పక్షంలో కనుక ఉన్నట్టు అయితే దాన్ని మీరు డిలే యాక్షన్ కింద తీసుకున్నట్టు అయితే మేము తీసుకుంటాం అన్నది తన అంశమై ఉంటుంది ఎందుకంటే డినై జస్టిస్ డిలేడ్ ఇచ్చారు కదా స్పీకర్ కి ఎప్పుడైతే మీకు ఎక్కడైతే డిలేడ్ జస్టిస్ అయితే ఉంటుందో అది డినైడ్ జస్టిస్ మీకు ఎప్పుడైతే అది డిలే అవుతున్న కొద్దీ జస్టిస్ డినై అయిపోతుంది లేట్ అయినా కొద్దీ న్యాయాన్ని మరుగున పడిపోతూ ఉంటుంది అందుకోసమే ఆయన మీరు ఇది ఈ 5 సంవత్సరాల వరకు కొనసాగిగా ఉంచుతారా లేకపోతే మేము నిర్ణయం తీసుకోవాలా అంటే తను తీసుకుంటే చట్టపరమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా ఒకవేళ కనుక అలాంటి యాక్షన్ ఒకవేళ తీసుకున్నా కూడా మళ్ళీ రావాల్సింది స్పీకర్ గారి దగ్గరికి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే అక్కడే ఇది ఫైనలైజ్ కోర్టుకి ఫైనలైజేషన్ అనేది ఉండదు మళ్ళీ ఇవి చట్టసభలు కాబట్టి కంప్లీట్ మళ్ళీ చట్టసభల్లోకి రావాలి ఈ చట్టసభల్లోంచి ఎన్నికైన వ్యక్తులు ప్రజల నుంచి ఎన్నికైన వ్యక్తులు కోర్టుల ద్వారా నిర్ణయాలు అనేది ఉండవు సో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తీసుకొని దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయమని పంపించాల్సిందే మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే అప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు దాని మీద ఇంకా క్రిమినల్ యాక్షన్ ఉంటుందా లేకపోతే సివిల్ యాక్షన్ ఉంటుందా అనేది ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే చిన్న చిన్న అంశాల లోపల ఈ చట్టాలను అడ్డం పెట్టుకొని దొంగలు తెలివిగా తప్పుకుంటున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి మీకు చిన్న చిన్న అంశాలను చట్టాల్లో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని అంటే ఈ తప్పించుకోవడం అనేది ఎంతవరకు వెళ్తుంది అంటే ఈ మొత్తం టర్మ్ వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు
ఇది సహజం. ఇప్పటి వరకు జరిగింది అదే. ఇక ముందు జరిగేది అలా జరుగుతుందా జరిగేదా అనే విషయాన్ని కొంచెం సస్పెన్స్ గా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా దీన్ని ఒక స్టడీ మెటీరియల్ గా తీసుకున్నది. ఈ స్టడీ మెటీరియల్ కనుక సుప్రీంకోర్టు నిజంగా తీసుకొని చేసినట్టు అయితే అభినందించాల్సిందే, అలా వేరే డౌట్ ఏం లేదు. ఇతర రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తాయి. కానీ అలాగని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలు ప్రీవియస్లీ చేయలేదంటే వీళ్ళు కూడా చేసింది. నేను అదే చెప్తున్నాను. 3 రాజకీయ పార్టీలు దీంట్లో భాగస్వాములే, 3 రాజకీయ పార్టీలు బాధితులే. ఎక్కడైతే అధికారం ఉంటుందో బహుశా బీజేపీ అంత బాధితుగా ఉన్నట్టు నాకు లేదు. బీజేపీ ద్వారా బాధితులైన పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, ముఖ్యంగా కాంగ్రెస్. అంటే ఇది ఇక్కడ మనం చేయాల్సింది ఏం చేస్తున్నామంటే ఓన్లీ చట్టానికి అనుగుణంగా చేయటం వేరు, చట్ట సభల్లో చేయటం వేరు. ఈ 2 వేరువేరుగానే చూడాలి. ఈ 2 ఒకటి కాదు. ఆ ఒక్కటి కాదు కాబట్టే ఈ డ్రామా కొనసాగింపు చేస్తుంది. లేదు అనుకుంటే ఆ నిర్ణయాలు చట్టసభల్లో కాకుండా చట్టం ద్వారా చేయాలనుకుంటే ఈ పార్టీకి ఎప్పుడో పడేది. వీళ్ళంతా ఎప్పుడో అగమ్య గోచరం అయిపోయారు జీవితాలు. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి లాజిక్ ఏంటంటే ఇక రిమైనింగ్ 8 మెంబర్స్ ఎమ్మెల్యేలు తప్పించుకోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఎందుకు వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మేము పోయినాము, లేదంటే మా దగ్గరకు వచ్చిండ్రు, మేము కండవ కప్పిండ్రు అనే దాన్ని ఒకటి. ఇది వాస్తవానికి కంప్లీట్ ఇది మార్పిడే, ఒక నుంచి ఇంకో దగ్గరకు వచ్చేసి జైన్ అవ్వడమే. కానీ తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. ఈ 8 మెంబర్స్ అంటే లేదు మేము ఆ పార్టీలోనే ఉన్నాం చేస్తుంది అనేది డ్రామా కొనసాగుతారు. అలాగని కాదు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటిదంటే ఇది కళ్ళ ముందు జరుగుతున్న ఇది ఒక దుర్మార్గము. ఇది ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా జరుగుతున్న దుర్మార్గాన్ని ప్రజలు న్యాయ నిర్ణేతలే కావాలి. ఈ చట్టాలు దాకా పోయి మళ్ళీ చట్టసభల్లోకి పంపించడం ఎందుకు? వీళ్ళు దొంగలు అనే దాన్ని ఇతర పార్టీలు ఎందుకు ప్రచారంలో ముందుకు తీసుకెళ్ళటం, దీన్ని ఎందుకు చేయటం లేదు అంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఈ దొంగలు వచ్చేసి మళ్ళీ ఈ పార్టీలకి శరణు చూస్తున్నారు. అంటే ఎప్పుడైనా కూడా మీకు ఒక అంశాన్ని బీజేపీ తమ్ముడి పేరు నాకు సారీ, ఐఎమ్ వెరీ సారీ, నాకు తెలియదు. సారీ మధు ఒకటి మీ పార్టీలో నేను ఓపెన్గానే మాట్లాడుకున్నాను. నేను ఒక ఇంటలెక్చువల్ని కాబట్టి నాకు తప్పదు, నేను చెప్పగలను. సృజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళ వెనకాల జరిగిన దోపిడీ ఎంత, వాళ్ళు చేసిన దోపిడీ ఎంత, వాళ్ళు పార్టీ మారిన తర్వాత వాళ్ళు రైట్ ఆఫ్ కింద వాళ్ళకు రైట్ ఆఫ్ చేసిన సొమ్ము ఎంత, ఇప్పుడు వాళ్ళు బాప్తీసం తీసుకొని అక్కడ పోయితే వాళ్ళు ఇప్పుడు పరిశుద్ధుల్లాగా మీరు ప్రవర్తిస్తున్నారు. మరి దీన్ని సరే, దీన్ని వాళ్ళు పార్టీలు మారొచ్చు చేయొచ్చు, కానీ వాళ్ళ వెనకాల ఉన్న తప్పును కాపాడుతున్నారు కదా. అంటే ఈ ఓవరాల్ గా ఈ జరిగిన దీన్ని మనం ఏం చెప్పుదాం? ఎవరు అక్కడ సీఎం రమేష్, సృజనా చౌదరి, వీళ్ళ విషయం అందరూ తెలుసు. నేను కొన్ని వందల డిస్కషన్స్ లో మాట్లాడాను, ఇంగ్లీష్లో మాట్లాడాను, తెలుగులో మాట్లాడాను, తమిళ్లో మాట్లాడాను, సో ఉర్దూలో మాట్లాడాను, మన లోకల్ ఛానల్స్ లో మాట్లాడాను, తెలుగు ఛానల్స్ లో మాట్లాడాను. అంటే ఈరోజు అదంతా తెలిసే అయినా కూడా మన దగ్గరకు వచ్చేసి ఈరోజు సీఎం రమేష్ బహిరంగంగా నేను తెలంగాణ రేవంత్ నాకు ఫ్రెండు, మన భారతదేశ హోమ్ మినిస్టర్ కు నేను దగ్గరగా ఉంటాను, ఓపెన్ గా చెప్పుకోవటం. అంటే ఇది సభ్య సమాజం, దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మనం? సరే ఈ పార్టీలన్నీ పక్కన పెడతాం, రాజకీయాలు మీరు అనేది ఏ రకంగా ఉంది అంటే మీరు అనేది ఏ రకంగా ఉంది అంటే జయరాం రమేష్ గారు రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఉంటున్నారా, లేకపోతే దగ్గర ఉన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి గారిని తీసుకొని సుజనా చౌదరి నాకు టైం ఇప్పుడు మీరు వింటేనే నేను మాట్లాడగలుగుతాను, మీరు మాట్లాడితే నేను వింటాను, నేను మాట్లాడాలా మీరు మొన్నటికి మొన్న ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు మీరు ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించట్లేదు. చెప్తాను, అదే నేను చెప్తాను. ఇప్పుడు ఒకటేంటంటే ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ఎజెండాలతోని పార్టీలు మారుతూ ఉంటే
పార్టీలు ఆహ్వానిస్తుంటే దొంగలను మనం పెంచి పోషిస్తున్నామా లేదా నైతికంగా? ఆ తప్పులో మనకు భాగస్వామ్యం ఉందా లేదా? అంటే ఈరోజు నేను చదువుకున్న చదువు అత్యున్నతమైన చదువు చదువుకున్నా నేను, కానీ ఈరోజు వచ్చేసి నేను పేదల పక్షాన్నే ఒక ప్రశ్నించే గొంతుకలాగానే ఉన్నాను. నేను రాజకీయ పార్టీలు నాకు తెలియకనా లేకపోతే నేను చేరకనా? అంటే ఈరోజు మనము ఏం చేయాలి? నేను బీజేపీలో చేరొచ్చు, బీఆర్ఎస్లో చేరొచ్చు, కాంగ్రెస్లో చేరొచ్చు, కాదకూడదు అనుకుంటే బీఎస్పీలో కూడా చేరొచ్చు. అంటే ఇక్కడ నాకు బీఎస్పీ కూడా నా దృష్టిలో దోహపూరితమైన పార్టీనే. అంటే ఈరోజు ఏ పార్టీ తీసుకున్నా కూడా రాజకీయంగా వాళ్ళ అవసరాల కోసం మాత్రమే ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం కనుక పని చేసినట్టు అవుతాయి అంటే రామూర్తి గారు సమయం లేదులేండి, ఇంకోసారి మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఇందాక రామూర్తి గారు చెప్పినట్టే అదంతా వాషింగ్ పౌడర్ నిర్మాణే మీరు చెప్పిన దానికి. ఇక ఏదైనప్పటికీ కూడా పార్టీలు మారటం పట్ల మీరు చెప్పిన మన వ్యక్తిగతంగా మనలో మనం ఆలోచించిన ఏం చేసినప్పటికీ కూడా కొన్ని ఓపెన్గా ఉన్న కొన్ని మాట్లాడుకోలేని అంశాలు అవన్నీ అలాగే ఉంటాయి. ఇందాక మనం చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మాణం అవుతుంటాయి కొన్ని సంబంధించి. ఏదేమైనప్పుడు కూడా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఒక పార్టీ ఆదరణ పొంది దాని తర్వాత ఎప్పుడైతే అధికారం కోసం వేరే పార్టీకి వెళ్ళటం అనేది కూడా దాన్ని ఏ విధంగా కూడా ఇందా మీరు చెప్పినట్టు చట్టాలు దానికి సంబంధించిన లొసుగులు కాదు, ప్రజలే నిర్ణయం తీసుకోవాలా, ఓటర్ నిర్ణయం తీసుకోవాలా. వాళ్ళని ఇంకెప్పుడు సమాజంలో ఎన్నికలలో నించోవడానికి అర్హత లేకుండా చేసేటువంటి ఆయుధం మాత్రం ప్రజల చేతిలో ఉంది, ఓటర్ చేతిలో ఉంది. కాబట్టి అలాంటి రోజులు రావాలా వస్తాయా అనేటువంటి మాత్రం చూడాలి. ఎందుకు మార్పు అనేది సహజం, ఎప్పుడైనా రావాల్సిందే. ఎందుకంటే ఇలా విసిగి వేసారిపోతున్నారు, ప్రతిసారి గెలిపించుకోవటం, వెంటనే ఆ పార్టీ అధికారంలో రాకపోతే వేరే పార్టీలు జంప్ అవడం అనేది ప్రజలు కూడా చాలా రాజకీయాల పట్ల అదే ఆ అనాసక్తి, ఆ నిరుత్సాహం ఉంది. కాబట్టి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా చూసాం కదా మనం ఏమాత్రం పోలింగ్ శాతం నమోదైందో. ఇలా ఉన్నాయి ప్రస్తుత రాజకీయ తెరన్నారు. ఓకేనండి, చర్చలో పాల్గొన్నందుకు జయరాం గారికి, అదేవిధంగా అంజన్ కుమార్ గారికి, మధుకర్ గారికి, రామ్మూర్తి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వెంటనే 3 నెలల్లోనే నిర్ణయం చెప్పాల్సిన పరిస్థితి అయితే తెలంగాణ స్పీకర్కి అయితే ఏర్పడింది. మళ్ళీ దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా, నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం ఆలస్యమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు నేను నిర్ణయం తీసుకుంటానంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పీకర్కి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. చూద్దాం ఏం జరిగిందో. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా నైట్ టీవీ.